హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఏపీలో ఉన్న వైసీపీ పార్టీ ఆఫీసులన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. దానికి యజమానులు టూలెట్ బోర్డులు పెట్టేసుకున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. అయితే ఆఫీసులు ఎందుకు ఖాళీ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? అద్దె కట్టలేక యజమానులే ఖాళీ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంకోసారి అంటే వైసీపీ ఫేవర్లో ఉన్నవారు ఇది యజమానులతోటి బలవంతంగా టీడీపీ వాళ్ళే ఖాళీ చేయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి? మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు ఎవరైతే అద్దెకు ఇళ్లను తీసుకున్నారో వారికే ఖాళీ చేసే అధికారం ఉంటుంది, అంతే కదా. ఎవరో టీడీపీ వచ్చి ఖాళీ చేయమంటే ఎందుకు, అసలు నువ్వు ఎవరురా మధ్యలో అంటారు. ఖాళీ ఎందుకు చేస్తారు? పార్టీతో పని లేనప్పుడు, అంటే మనం అందరూ మీట్ అవ్వడం, అంతో ఏదో చర్చించుకోవడం, ఏవో పనులు చేయడము, దాని ఒక ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ కావాలి, పార్టీ ఆఫీస్ కావాలని అదే తీసుకుంటారు. దాని ప్రస్తావన రానప్పుడు ఖాళీ వాళ్ళే చేసేస్తారు. ఇది వాళ్ళు చేయించేస్తారు. వాళ్ళు ఇది చేయిస్తారు. వరుసగా 6 మాసాలు అద్దె కట్టలేదు అనుకోండి, వరుసగా కరెంటు బిల్లు కట్టుకోలేదు అనుకోండి, వాళ్ళకి కష్టం కదా, వాళ్ళు ఖాళీ చేయిస్తారు. అంటే ఇక్కడ ఖాళీ చేయించేది ఎవరు? ఇంటి ఓనరు, టీడీపీ వాళ్ళు కాదు. ఈ మాట కూడా అర్ధరహితమైన మాట, తెలుగు తక్కువ మాట, ఏదో బురద జల్లే మాట తప్పించి ఇందులో అర్థం లేదు. ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరు లేరండి ఎక్కడ. మామూలుగా లోయర్ క్యాడరు, బెటర్ క్యాడరు, అంటే వీళ్ళు మీడియం క్యాడరు ఉన్నటువంటి వైసీపీ పార్టీ నేతలంతా ఆల్మోస్ట్ టీడీపీలో చేరిపోతున్నారు, కూటమిలో చేరిపోతున్నారు. కొంతమంది టీడీపీ అయితే కొంతమంది జనసేన. నిన్న వర్షంలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ కలవడానికి ఏమో క్యూలో, వర్షం అవుతుంది, గొడుగులు పట్టుకొని క్యూలో నిల్చున్నారు పార్టీలో చేరుతామని. అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. దీనికి పార్టీకి సంబంధం లేదు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది కనుక, అక్కడ పార్టీ కార్యాలయంతో సంబంధం లేదు కనుక, అద్దె ఇవ్వలేదు కనుక, కరెంటు బిల్లులు కట్టలేదు కనుక వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. అక్కడ ఎవరైనా ఖాళీ చేస్తారు. సార్ అంటే అద్దె కట్టలేదు అన్నది అంత నిజంగా అనిపించట్లేదు సార్. అంత సంపాదించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఆస్తులు ఉన్నప్పుడు కనీసం అద్దె కట్టలేరు సార్. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. సో అద్దె కట్టలేదు అన్నది అంత నిజంగా నమ్మేటట్టుగా లేదు. కరెక్ట్గా చెప్తున్నాను, నమ్మేట్లేదు. ఇప్పుడు మామూలుగా రుషికొండ ప్యాలెస్కి లక్షల్లో కరెంటు కట్టాలి, దీన్ని ఏమంటారు? పబ్లిక్గా వాళ్ళు చెప్పారు, రుషికొండ ఆఫీసుకి లక్షల్లో కరెంటు కట్టాలి, ట్యాక్సులు కట్టలేదు అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళు, ఎంత విలువైన ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి ఎంత విలువైన ట్యాక్స్ కట్టాలి, ఎంత విలువైన విద్యుత్ కట్టాలి. దీని సమాధానం చెప్పానండి. అంటే గవర్నమెంట్ అంటే వాళ్ళ జాగీరండి, గవర్నమెంట్ అంటే వాళ్ళ సొంతం అండి. అంటే సీఎం గారి ఇంటికేమో ట్యాక్స్ ఉండదండి, సీఎం గారి ఇంటికేమో కరెంటుకి ఖర్చు ఉండదండి, అంతా ఫ్రీగా వస్తుందా? సీఎం గారికే కరెంటు కట్టకపోతే బడుగు బలహీన దళిత వర్గాలు వాళ్ళేం కరెంటుకి కడతారండి? అర్థం చేసుకోవాలి కదా ముందు. ఆయన మోనోపోలీ చేస్తున్నాడు, బుల్డోజ్ చేస్తున్నాడు. ఏ మాట మాట్లాడినా బుల్డోజ్ చేస్తున్నాడు మాట, ఏదో అధికారంలో ఉన్నట్టు. చూడండి, వచ్చి మేము లేపేస్తామని చెప్తున్నాడు మాట. మాట ఏమిటో నాకు, ఆ లేపేస్తా అన్న మాటకు అర్థం కావటం లేదు. ఒక్కోసారి బంగాళాఖాతంలో కలిపేస్తా ఉన్నాడు, ఆయన కలిసిపోయాడు బంగాళాఖాతంలో. ఇవన్నీ అర్ధరహితమైన మాటలు మాట, ప్రజల్లో మరింత దూరం అయిపోయే మాటలు తప్ప ప్రధానరంజకమైన మాటలు మాట్లాడడం కాదు. గడ్కరీ గారు రోడ్లు వేస్తూ ఉన్నారండి, అది పెద్ద శుభపరిణామం మాట. ఆంధ్రదేశం అంతా అస్తవ్యస్తం అయిపోయింది రోడ్లు వేయక, అదొకటి శుభపరిణామం కదా. రోడ్లు వేస్తే ఎంత లాభం అంటే ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ విశాఖ టు చెన్నై క్యారిడర్ వేస్తున్నారు, అది అంటే ఆ బీచ్ రోడ్ల బెల్ట్ అంతా ఏకంటిగా మద్రాసు చేస్తుంది. దీనివల్ల ప్రయాణంకి అయ్యేటువంటి సమయం తక్కువ అవుతుంది, ప్రయాణ సౌలభ్యాలు ఎక్కువ ఉంటాయి, ప్రయాణం ద్వారా వచ్చినటువంటి ఎకానమీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటన్నింటినీ సపోర్ట్ చేయాలండి. ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఆంధ్రాలో లేదు ఎప్పటికీ,
కడుతున్నారు. ఓ 1,00,000 మంది వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, కావాలి కదా. అలాగే యూట్యూబ్ జోన్ ఒకటి ఇక్కడ పెడుతున్నారు, వాళ్ళతో మాట్లాడారు, వస్తున్నారు, అమరావతిలో ఉంటుంది, సంతోషపడాలి కదా. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాడిన పాటే పాడితే ప్రజలు నిన్ను ఎలా అర్థం చేసుకుంటారో చెప్పండి. అనుకుంటారు దానికి డబ్బు ఎందుకండి, ఆయన పదలో రాకముందే 1,00,000 కోట్లు సంపాదించాడు, డబ్బు ఎందుకు? మరి వచ్చిన తర్వాత మరి ఒక 4-5 లక్షల కోట్లు సంపాదించుకున్నామని వాళ్ళ పెద్దలు అది మామూలు స్టాటిస్టికల్గా ఆధారపూర్వకంగా చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? డబ్బున్నోడు డబ్బులు ఎందుకు? డబ్బు ఉన్నోడే మొత్తం కొండల్ని కూడా బంగారంగా చేసుకొని తన వైపు తిప్పుకుందాం అనుకుంటాడు. డబ్బు లేనిదే ఉంది, ఆ జీతం దానికి వస్తే ఆ నెల సరుకులు వారి తాలూకు ఫ్యూచరు, వారి తాలూకు ప్లానింగ్ అంతా ఆ నెలకు ఆ నెల ఉంటుంది అన్నమాట. ఇవి ఉన్నవాడికి ఏంటంటే చాలదు, 100 కోట్లు, 200 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, అలా అంటే స్వార్థంతో ఆశలు పెరిగిపోతాయి. ఆశ ఎప్పటికైనా నిరాశ అవుతుంది. ఎవరికైనా, మీకైనా నాకైనా, మీరు బ్రతకడానికి ఆశపడవచ్చు, కానీ కొండల్ని ఎంత పిగిలించేసి మీ ఇంట్లోనో, మీ బెడ్రూమ్లో, మీ బాత్రూంలో దాచుకుందా అంటే చివరికి జగన్ గారికి పట్టిన గతే పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా టీడీపీ వాళ్ళు కావాలని యజమానులకు చెప్పి వైసీపీ ఆఫీస్ని ఖాళీ చేయించి ఆ ఛాన్స్ ఉందంటారా సార్? లేదండి, ఇప్పుడు టీడీపీ వాళ్ళకి అంటే కక్షపూరిత దూరంలో వెళ్తున్నారు అని. లేదు, ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళే కొట్టుకొని వాళ్ళే పరామర్శిస్తున్నారండి. వినుగొండలో ఇద్దరు కొట్టుకుంటారన్నమాట. ఆయన చాయిస్ ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీలో భారతి గారితో కానీ, జగన్మోహన్ రెడ్డితో గారితో కానీ ఫోటోలు దిగిన వాళ్ళే. దీన్ని మీరేమంటారు? వాళ్ళిద్దరూ చంపుకుంటే ఇదేదో కూటమి వాళ్ళు చంపేశారు, మళ్ళీ ఇంటి వెంటనే ఇమీడియట్గా ఆగమేఘాల మీద పరామర్శ. అంటే ఓదార్పు మంచి జరగాలంటే ఒక శవం తేలిపోవాలి అక్కడ. అలా శవం తేలిపోతున్నాయి. గొడవలు ఎందుకు పడతారండి? కడుపు నిండినవాడు ఎప్పుడు గొడవ పడ్డు, కడుపు మండిన వాడే గొడవ పడతాడు. ఈరోజు అందరికి కూడా చక్కగా హాయిగా పరిపాలన వస్తుంది. ఆ కార్యకర్తలకు కూడా ఏదో వాళ్ళ తాలూకు ఆలనాపాలన చూస్తారు కదా పార్టీ వాళ్ళు. అంత తోడుకుంటే ఇన్నాళ్ళు బట్టి పార్టీలో కార్యకర్తల్ని ఎలా నిర్వహిస్తారు. అలాగే వీర సైనికులు, వీర మా మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఏదో నామినేటెడ్ పోస్టులో ఏ పోస్టులో వాళ్ళు ఇస్తే కానీ వాళ్ళకి కూడా ఉపాధి కావాలి కదా, పార్టీ ముందుకు నడవాలి కదా. అది ఎంత ఏం చెప్తున్నట్టు వీళ్ళు కడుపు నిండి ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కడుపు మండి ఉంది. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఓకే సార్. పార్టీ కార్యకర్తలను లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇది విశ్వసనీయ సమాచారం అన్నమాట. ఏం చేస్తారని కానీ ఏం చేయలేరు అన్నమాట. నిస్తేజంగా కూర్చుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.